వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆయన నేతృత్వంలో తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సాధిస్తున్నటువంటి ఫలితాల మీద ఒక చర్చ జరుగుతోంది. సో ముందుగా ఒక చిన్న వీడియో చూద్దాం. ఒక 12 నెలల క్రితం వీడియో. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. TVK's prospects for now at least. My understanding and data suggests that if he goes alone, he stands a very good chance. How do you define good chance? Very good chance. Good chance is a good percentage. No, good Number chance of to win. seats. No, I'm saying good chance to win Tamil Nadu. You'd be surprised. And Win seats or win no, win Tamil Nadu. Keep this. 118. Winning is 118. Yes, keep this video and play it when the result comes in Tamil Nadu. Win Tamil Nadu. Yes, he stands a very good chance provided he puts the effort and the number of hours and we are together able to build a political infrastructure around him. He stands a very good chance. And AIADMK goes with BJP. Sir, If AIADMK goes with BJP, DMK alliance holds the way it is and TVK fights alone. Take it in writing, he stands a very good chance provided next 10-12 months he slogs out and he does what is expected of him as a politician. 118 seats. Yes, take it in writing. So far, he's an untested force. But now it sounds like hope. Hope cannot be a strategy. But hope is the biggest strategy. Hope is what drives the world. Hope is what drives our lives. So he has not contested a single election so far. Doesn't matter. There were by-elections. Doesn't matter. Tested waters. Every party someday they would have fought as a new party. That doesn't make a difference. What was your key advice to him when you met him? సో ప్రశాంత్ కిషోర్ సంవత్సరం ముందే చెప్పినటువంటి మాట, 118 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఏఐడిఎంకే బీజేపీతో వెళ్తే డిఎంకే యాస్టీస్గా వాళ్ళ పార్ట్నర్స్ తోటి ఉండిపోతుంది. హీ విల్ గో అలోన్ అండ్ హీ విల్ రూల్ ద తమిళనాడు అని చెప్పాడు. ఇప్పుడు దీని మీద చర్చ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటిది, ప్రశాంత్ కిషోర్ వల్లే విజయ్ గెలిచాడా అంటే తను ఆల్రెడీ స్ట్రాటజీస్ ముందే ఇచ్చాడు అని, పార్టీ పెట్టేటప్పుడు సలహాలు ఇచ్చాడని, ప్రశాంత్ కిషోర్ వల్ల గెలిచాడని ఒక మీడియాలో హైప్ జరుగుతుంది. సో తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం విజయ్ నేతృత్వంలో టీవీకే సాధిస్తున్నటువంటి ఫలితాల మీద సోషల్ మీడియాలో ఈ హైప్ ఎలా ఉన్నప్పటికీ ఈ వాస్తవ పరిస్థితులు అనేటువంటి ఒక పాయింట్ ఉంటుంది. ఇవన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు చూసాం కదా వీడియో బేసిక్గా. సో ఈ విజయానికి ప్రశాంత్ కిషోర్ ప్రధాన కారణం అని చెప్పడం అంటే చాలా అతిశయోక్తినే అనుకోవాలి. ఒక వ్యూహకర్తగా ఎస్ హీ లెఫ్ట్ హిజ్ మార్క్, అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019, దాని తర్వాత 2021 ఆ మూమెంట్ 2021కి వచ్చేసరికి తమిళనాడు, ఆఫ్టర్ దట్ బెంగాల్, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత పంజాబ్, ఇలా వరుసగా ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, ఎక్కడెక్కడ ఏం చేశాడు అనేది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ప్రశాంత్ కిషోర్ టీవీకేకి కొంత మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఆయన సూచనలు, ముఖ్యంగా ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పడం విజయ్ ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయి. ద్రవిడ పార్టీలతో కలిసే ప్రసక్తే లేదు అని విజయ్ తీసుకున్నటువంటి స్టాండ్ వల్లే ఇద్దరి మధ్య దూరం కూడా ఏర్పడింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తమిళనాడు రాజకీయాల నుంచి తప్పుకుని బీహార్ మీద దృష్టి పెట్టారు. రైట్. బీహార్లో ఆయన ప్రారంభించినటువంటి జన్సురాజ్ పార్టీ కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే సామెత ఒకటి ఉంటుంది మనకి. అలాగా తను కేవలం వ్యూహకర్తగా మాత్రమే సక్సెస్ అయ్యాడు, కానీ యాజ్ అ పార్టీ చీఫ్ కింద బీహార్లో సక్సెస్ కాలేదు. ఈవెందో ఆయనకి నితీష్ కుమార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ 2 పొజిషన్ ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన డిఫరెంట్ ఆలోచనతో ముందుకెళ్ళాడు. సో స్వరాష్ట్రంలోనే వ్యూహాలు ఫలించిన పరిస్థితుల్లో తిరిగి వచ్చి విజయ్ కోసం పనిచేశారు అన్నటువంటి ఆధారాలు అయితే లేవు. సో ప్రస్తుతానికి టీవీకే విజయ్ని పీకే ఖాతాలో వేయాలంటే లాజికల్గాను సరిపోదు, ఏ రకంగా కూడా సరిపోనటువంటి అంశం. సో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాని వెనుక ఉన్నటువంటి కారణాలు, ఫస్ట్ విజయ్ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ చేసుకున్నటువంటి కష్టం, అలాగే ద్రవిడ ప్రధాన పార్టీల మీద పెరిగినటువంటి వ్యతిరేకత, సోషల్ మీడియాలో పాత వీడియోలు తీసుకొని పీకేను మాస్టర్ మైండ్గా ప్రొజెక్ట్ చేయడం అనేది కేవలం ఒక నెరేటివ్ మాత్రమే. కానీ ఈ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం ఇది విజయ్ స్వయం కృషి, స్వతంత్ర రాజకీయ ప్రయాణ ఫలితం మాత్రమే. ఇది అసలు వాస్తవం.
సో ఒకప్పుడు కొంత సంబంధం ఉండడం వల్ల ఇప్పుడు వచ్చిన ప్రతి విజయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్కి ఆపాదించడం అంటే విజయ్ నిర్మించుకున్నటువంటి ఆ రాజకీయ బలం, ప్రజాదరణ, వీటికి క్రెడిట్ ఇవ్వకుండా పోవడం. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ 2024లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. అప్పటికే ఐపాక్ సంస్థ నుంచి తప్పుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ దాని వెనకాల ఉన్నటువంటి అనేక మంది అనేక రాజకీయ పార్టీల్లో చేరి వాళ్ళకి ఇస్తూ వెళ్ళారు, అయ్యింది. 2024 ఎన్నికలకి ముందు ఇదే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, వీళ్ళందరినీ కూడా కలిసి వెళ్ళాడు. కలిసిన తర్వాత ఇక్కడ ఏమైనా పని చేశాడా? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వీళ్ళకి సలహాలు ఇచ్చాడా? ఏమీ లేదే. అనుకున్నారు, బట్ అవ్వలేదు, డీల్ కుదరలేదు, పక్కన పెట్టేశారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు కూడా విజయ్ తోటి సరే ముందు వచ్చాడు, విజయ్ తోటి పని చేయాలి అనుకున్నాడు, బట్ చెప్పిన తర్వాత అక్కడ రిఫ్ట్ వచ్చింది. సో ఆయనకున్నటువంటి ఆలోచన ధోరణికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి ఆలోచనలకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో ఆయన తప్పుకున్నాడు. అక్కడ విజయ్ ఒంటరిగా తన వ్యూహాలతోటే వెళ్ళాడు. ఇది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటిది. అంతేగాని ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, ప్రశాంత్ కిషోర్ వల్ల గెలిచాడు అంటూ సోషల్ మీడియాలో అంటే ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో ఒకానొక ఇంటర్వ్యూలో చెప్తూ రాసి పెట్టుకోండి అన్నాడు. ఎస్, డెఫినెట్గా దానికి 118 సీట్లు వస్తాయి ఇఫ్ ఇట్ ఆల్ ఇలా జరిగితే అని చెప్పడం అనేది మాత్రం 100% వాస్తవం. దానికి మాత్రం చెప్పొచ్చు అంటే ఎలా అంటే ఒక ప్రెడిక్టెడ్ రాజకీయ విశ్లేషకులు ప్రెడిక్షన్ ఇస్తారు కదా, అంచనా, ఆ అంచనాలు నిజమయ్యాయి అనేది మాత్రం వాస్తవంగా చెప్పొచ్చు. సర్వే సంస్థలు కూడా మాకు దాదాపుగా 70% మంది ఎవరు సమాధానాలు చెప్పలేదు, మౌనంగా ఉన్నారు కాబట్టి మేము ఎగ్జిట్ పోల్స్ కూడా మేము రిలీజ్ చేయడం లేదు. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ చూడండి, ఒకే ఒక్క మ్యాక్స్ ఇండియా వాళ్ళదో ఏదో ఒక్కటి మాత్రమే కరెక్ట్గా వచ్చింది. 100 సీట్ల దాకా వస్తాయి, 109 దాకా వస్తాయని వాళ్ళు ఇచ్చింది మాత్రమే కాస్త దగ్గరగా వచ్చింది. మిగతాన్ని కూడా 15 నుంచి 20 సీట్లు, మ్యాక్సిమం 20 సీట్లు అన్నట్టు దగ్గర ఆగిపోయిందంటే ప్రజలు వీళ్ళకి సమాధానం చెప్పకపోయినా వీళ్ళకు ఉన్నటువంటి ఆ 20% ఇన్ఫర్మేషన్ తోటే వీళ్ళు దాన్ని రిలీజ్ చేసేశారు. సో ఇక్కడ సైలెంట్ ఓటర్స్ చాలామంది ఉన్నారు తమిళనాడులో. అంటే కసిగా ఉన్నారు. 49 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఇది కాదు కావాల్సింది, మాకు ఒక కొత్త మొహం కావాలి, తమిళనాడుకి ఒక కొత్త ఇమేజ్ కావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగా విజయ్ తను మలుచుకున్నాడు, కష్టపడ్డాడు, ఈరోజు గెలుపు దగ్గర నిలిచాడు. అంతేగాని ప్రశాంత్ కిషోర్ వల్ల ఇంకొకళ్ళ వల్ల అతను గెలిచింది కాదు, ఇంకోటి కానే కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.